బెంగాల్ సీఎం మమతా బీజేపీ మధ్య కొత్త గొడవ మొదలైంది. బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లోకి బీఎస్ఎఫ్ చొరబాట్లను అనుమతిస్తోందని, దీని వెనుక కేంద్రం కుట్ర ఉందని ఆరోపించారు మమత. అయితే అక్రమ బంగ్లాదేశీ వలసదారుల ఓట్లతోనే మమత ఎన్నికల్లో గెలిచారని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. బెంగాల్లో చొరబాట్లపై బీజేపీ తృణమూల్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ చొరబాట్లను బీఎస్ఎఫ్ అనుమతిస్తోందని ఆరోపించారు. దీని వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు. బెంగాల్తో పాటు బంగ్లాదేశ్లో తాము శాంతిని కోరుకుంటున్నట్లు చెప్పారు మమత. కానీ కేంద్రం మాత్రం అలా కోరుకోవలేదన్నారు. అందుకే బెంగాల్లోని చొరబాట్లను ఓ పథకం ప్రకారం ప్రోత్సహిస్తోందన్నారు. అందులో భాగంగా బీఎస్ఎఫ్ చొరబాట్లను అనుమతిస్తోందని ఆరోపించారు. ডিএমদের কাছে ইনফরমেশন থাকে কোথায় যাচ্ছে। মনোজ, তুমি কোনো ইনফরমেশন পেয়েছো ডিএমএসপিদের কাছ থেকে? আজ পর্যন্ত পাওনি। তার মানে ডিএমএসপিরা তাদের দায়িত্ব পালন করেনি। রাজীব কুমার আমাকে কিছু কিছু ইনফরমেশন দিয়েছে এবং আমি লোকাল ইনফরমেশন পেয়েছি কিছু, যে ইনফরমেশনগুলো আমাদের কাছে পজিটিভ এসছে। আমরা জানি ডিটেলসটা আমার চাই, কারণ আমি একটা স্ট্রং লেটার লিখবো। আমরা তো চাই ওখানেও শান্তি থাক, এখানেও শান্তি থাক। আমাদের তো দুই বাংলার মধ্যে আমাদের কোনো খারাপ সম্পর্ক নেই। চিরকালই আমরা এক ভাষায় কথা বলি, এক ভাষায় পথ চলি। চিকিৎসার কারণে কেউ আসতেই পারে, মানবিকতার কারণে কেউ আসতেই পারে, কিন্তু আমাদের জানাতে হবে। এটা আমি তাদের কথা বলছি না। এখানে গুন্ডা পাঠিয়ে দেওয়া হচ্ছে, বর্ডার দিয়ে খুন করছে, চলে যাচ্ছে, এই রকম লোক পাঠানো হচ্ছে। బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు బెంగాల్లో శాంతికి విఘాతం కలిగిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. దీనికి మమత కౌంటర్ ఇచ్చారు. ఓటు బ్యాంకు కోసం బంగ్లాదేశీయులకు సంబంధించిన పత్రాలను టీఎంసీ అందజేస్తోందని, వారి చొరబాట్లకు సహకరిస్తోందని బీజేపీ విమర్శించింది. ఈ వ్యాఖ్యలకు మమత కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను కేంద్ర బలగాలు అనుమతిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని ఇస్లాంపూర్, సితాయ్, చోప్రా సహా అనేక సరిహద్దు ప్రాంతాల ద్వారా చొరబాటుదారులు ప్రవేశిస్తున్నారని, ఇందుకు బీఎస్ఎఫ్ అనుమతిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని అన్నారు.